అందరికీ నమస్తే. ఇప్పుడు చేరికల రాజకీయాలు నడుస్తున్నాయి. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ స్పీకర్, బాన్స్వాడ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్లో చేరిండ్రు. చేరిక సందర్భంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. ఆ వీడియోలు నేను మీకు ప్లే చేస్తా, తర్వాత దాని గురించి నేను మీకు మళ్ళీ చెప్తాను. అప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు, ఇది అసెంబ్లీ ఎలక్షన్స్లో బాన్స్వాడ ప్రచారంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏం మాట్లాడిండ్రు ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇన్ని వేల మంది ఇవాళ ఈ బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి నిర్బంధాలను తెంచుకొని పోలీసులు అడ్డుకున్నా, పోచారం పోలీసులను పెట్టి నిర్బంధించాలనుకున్నా, ఆయన కొడుకులు తలా ఓ దిక్కు ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతును ఎన్నుకుంటే అచ్చోసిన దున్నపోతులు 3 వచ్చి ఊరి మీద పడి మేస్తున్నాయి. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులను నిడిచిపెడతారు. అవి ఎక్కడ పడితే అక్కడ దొంగ చేనులలో పడి మేస్తాయి. ఇవాళ ఈ బాన్స్వాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాక ఊరు మీద పడి మేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుసేరం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మీరు శాసనసభకు స్పీకర్, 119 మంది ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దారి తప్పితే దారిలో పెట్టాల్సిన బాధ్యత మీద ఉంది. 119 సంగతి దేవుడెరుగు. అచ్చోసిన ఆంబోతులాకున్న నీ 2 కొడుకులను నియంత్రించలేవా? ఇక్కడ ఇసుక దోపిడి మీదే, మంజిరాలో ఇసుక దోపిడి మీదే, కంకర దోపిడి మీదే. ఎవడు ఇల్లు కట్టాలన్నా ఇటుక మీ దగ్గరనే కొనాలి, కంకర మీ దగ్గరనే కొనాలి, సిమెంట్ మీ దగ్గరనే కొనాలి, కమిషన్లు మీకే ఇవ్వాలి. ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధి కాదయ్యా, నీ కోసం కాంట్రాక్టులు తెచ్చుకొని నువ్వు పనులు చేసుకుంటున్నావు. రోడ్లు వేస్తే నువ్వే వేస్తాయి, సీసీ రోడ్లు వేస్తే నువ్వే వేస్తాయి, సైడ్ ట్రైన్లు కడితే నీ కాంట్రాక్టే. ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాటుపడుతున్న పోచారం శ్రీనివాసరెడ్డిని ఈ బాన్స్వాడ ప్రజలు పొందబెట్టాల్సిన సమయం వచ్చింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. నిజానికి రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్లు మీరు విన్నారు. అచ్చొచ్చిన ఆంబోతులు ఊరు మీద పడి మషమ్మ పోతుల్లాగా తింటున్నారు. ఎవరు? పోచారం శ్రీనివాసరెడ్డి గారి కొడుకులు. వాళ్ళ గురించి మాట్లాడినారు. ఎవరు ఇల్లు కట్టాలన్నా, ఎవరు ఏం చేయాలన్నా వీళ్ళ దగ్గరనే కంకర, ఇసుక మొత్తం దోపిడీ జరిగిందని చెప్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని ఎందుకు చేర్చుకున్నారు అనేది ఒక పాయింట్. అంటే ఆ పార్టీలో ఉంటే దొంగలు, మీ పార్టీకి వస్తే పునీతులు అవుతారా? కాంగ్రెస్ పార్టీకి రాగానే అసలు లీడర్లు ఏ పార్టీలో ఉన్న లీడర్లు అయినా పునీతులుగా ఉన్నారా? ఇప్పుడు దేనికోసం పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారినట్టు రేవంత్ రెడ్డి గారి మాటలను బట్టి చూస్తే మళ్ళీ ఇసుక ప్లస్ కంకర దోపిడీ చేసేందుకు కాంగ్రెస్లో చేరినరా? అధికార పార్టీలో ఉంటే తప్ప బిజినెస్లు చేయలేరు. అన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తూ ఉంటారు. కానీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి పైన ఈ ఆరోపణలు చేసినారు రేవంత్ రెడ్డి గారు. అచ్చొచ్చిన ఆంబోతులని, ఇసుకని, ప్రతి ఇల్లు కట్టాలంటే వీళ్ళ దగ్గరే కొనాలంట మొత్తం. మళ్ళీ నేను ఇంకొక వీడియో కూడా వైరల్ అవుతుంది, అది కూడా విందాం. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. నేనే ముందలుంటా. నిజానికి ఎలక్షన్స్ ముందు ఈ పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేల పైన రేవంత్ రెడ్డి చాలా సీరియస్ స్టెప్ తీసుకున్నారు. అప్పుడు చాలా సీరియస్ కామెంట్లు చేసినారు. ఏంటంటే వాళ్ళను రాళ్ళు తీసుకొని కొట్టాలి, పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టాలన్నాడు. అప్పుడు పార్టీ మారిన 12 మందిని వాళ్ళ ఇంటి ముందర సాగుడప్పు మోగిస్తామన్నారు. వాళ్ళందరినీ ఓడిస్తామన్నారు. నిజంగానే ఓడించారు. మరి ఇప్పుడు మీరు అధికారం రాగానే రేవంత్ రెడ్డి గారు మీ వర్షన్ ఎందుకు మారింది? మీ లైన్ ఎందుకు మారింది? ఇప్పుడు మీరు రాళ్ళు తీసుకొని కొట్టాలన్నారు కదా పార్టీ మారితే. అసలు ఒక చట్టం తీసుకురావాలన్నారు మీరు ఒక చట్టం నిజంగా వెల్కమ్ సాయిన్. అది నిజంగా రేవంత్ రెడ్డి గారు అప్పుడు మాట్లాడిన మాటలు చాలా నిజంగా చాలా హార్ట్ఫుల్గా మాట్లాడింది. ఆయన రాళ్ళు తీసుకొని కొట్టాలండి ఇలా కాదని చెప్పేది. అంటే ఎవరైనా పార్టీ మారితే ఆ క్షణమే వాళ్ళ పదవి ఓ విధంగా చట్టం తీసుకురావాలి అన్నారు. రేవంత్ రెడ్డి గారు పిలిపించారు, చట్టం తీసుకురావాలి, అట్లాంటి చట్టం అని. మరి మీరు చేస్తున్నది ఏంటి అంటే అప్పుడు రేవంత్ రెడ్డి వేరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వేరా? అప్పుడు మీరు మాట్లాడింది మీరే, ఇప్పుడు మాట్లాడింది మీ నోరే కదా. మరి ఎందుకు చేంజ్ వచ్చింది? అధికారం రాగానే అంతకుముందు మాట్లాడిన మొత్తం మర్చిపోయారా మీరు? ఇక్కడ ఏ పార్టీ గురించి నేను మాట్లాడతలేను, తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుతున్నా. అంటే రాజకీయ నాయకులు నాలుగుని ఎట్లా మడత పెడతారో చూపిస్తే ప్రయత్నం చేస్తున్నాను నేను.
ఒడ్డు దాటితే ఒకలాగా ఒడ్డు యువతలుంటే ఒకలాగా ఎట్లుంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. అసలు ఆ పెద్ద మనిషి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారికి బహుశా ఈ వీడియో చూడకుండా ఉంటారు, ఆయన చూస్తారు కదా. ఇప్పుడు అచ్చొచ్చిన ఆంబోతులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే మంచిగా అవుతుందా? వాళ్ళ ఇసుక దందాలు లేకపోతే కంకర దందాలన్నీ తగ్గిపోతాయా? వాళ్ళ దందాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరిన అనుకోవాలా? ఇప్పుడు ఇంతకన్నా ఒక పెద్ద డేంజర్ వ్యవహారం ఉంది. రాజకీయ పార్టీలు జనాలతో ఎట్లా ఆడుకుంటాయి, జనాల మనోభావాలతో ఎట్లా ఆడుకుంటాయి చెప్తాను నేను. ఏఐసిసి మొన్న ఎలక్షన్స్ ముందు, లోక్సభ ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టో ఇచ్చింది. ఆ మేనిఫెస్టోలో ఏముందంటే 10th షెడ్యూల్లో సవరిస్తామని ఉంది. 10th షెడ్యూల్ సవరించడం ఏంటంటే ఎవరైనా పార్టీ మారితే వెంటనే వాళ్ళు రాజీనామా చేసే విధంగా మేము చట్టం తీసుకొస్తాం మాకు అధికారులకు వస్తే అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేసిండ్రు, అటు రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మరి ఇప్పుడు ఏమైంది అంటే మీ మేనిఫెస్టో తప్పు, రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ కన్నా ముందు మాట్లాడింది తప్పు, ఇవన్నీ కేవలం రాజకీయాల కోసం మాట్లాడినవే, అంతేనా? అంటే మీరు మాట్లాడేది ఏది మీరే సీరియస్గా తీసుకోరు. మీరు రెచ్చగొడతారు, కార్యకర్తలు రెచ్చిపోవాలి, జనాలు పాటించాలి. మీరు మాట్లాడింది మీరే పాటించకపోతే, మీరు మాట్లాడిన మాట మీద మీరే నిలబడకపోతే మీ మాటకు విలువ ఏముంటుంది? ఇంకా అవతలో తప్పు చేసిందని మనం మాట్లాడినప్పుడు మనం కరెక్ట్గా ఉండాలి కదా. వాళ్ళు తప్పు చేసిండ్రు, వాళ్ళకన్నా మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. కేసీఆర్ తప్పు చేసిండు అందరిని చేర్చుకొని, ఇట్లాంటి ఎమ్మెల్యేలు అందరినీ గెలిచిన ఎమ్మెల్యేలందరినీ చేర్చుకొని తప్పు చేసిండు 100%. ఇది ఇప్పుడు కాదు, నేను అప్పటి నుంచి చెప్తున్నా, తప్పే అది. ఒక పార్టీలో గెలిచి ఆ కార్యకర్తలు ఎంత కష్టపడితే వాళ్ళు అవతల పార్టీతో, ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చేరిండ్రు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత కష్టపడి ఆ 12 మంది ఎమ్మెల్యేని గెలిపించుంటారు, వాళ్ళు పోయి బీఆర్ఎస్లో చేరిపోయినరు కార్యకర్తలు అంతే. ఇప్పుడు వీళ్ళు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా దానం నాగేందర్ ఇక్కడ హైదరాబాద్ ఎమ్మెల్యే, రకరకాల జనైనరు కదా, వాళ్ళ కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మస్తు కష్టపడి ఉంటారు కదా. వాళ్ళ కష్టానంతా బూడిదలో కలిపేసి కార్యకర్తల కష్టాన్ని మీ సొంత లాభాల కోసం ఏ అధికారంలోకి వస్తే ఆ అధికార పార్టీలోకి పోయి ఇట్లాంటివన్నీ మర్చిపోతున్నారు. మీరు పద్ధతి పాడు అన్నీ మర్చిపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు పొల్యూషన్ అయ్యిండు, పొల్యూటెడ్ రెడ్డి అయిపోయాడు. పొల్యూటెడ్ రెడ్డి పెద్ద తప్పు చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ అంతకుముందు ఏం చెప్పలేదు, నేను చేర్చుకోను, లేకపోతే ఇది తప్పు, వేరే వాళ్ళు చేసిన తప్పు అని ఎప్పుడు చెప్పలేదు. ఆయన చేర్చుకున్నాడు, అది తప్పే అన్నాం. ఇప్పుడు మీరు మాట్లాడి మీరు చేర్చుకుంటే మిమ్మల్ని తప్పనాలన్నా, తప్పు నారాలన్నా, ఎంతకు మించేవనాలన్నా. పరిపాలించండి సార్ అంటే, మేము రాజకీయాలు చేస్తామంటే, జనం రాజకీయం చేస్తే ఎట్లుంటుందో చూస్తున్నారు కదా. ఈ మధ్య రిజల్ట్స్ మొత్తం ఎలక్షన్స్లో చాలా తీవ్రంగా ఉంటుంది. జనాలను రాజకీయాలు చేసే అవకాశం మీరు ఇస్తున్నారు. నెక్స్ట్ జరుగుతుంది, ఏం జరుగుతుంది తర్వాత విషయం. కానీ మీరు మాట్లాడిన మాట మీద మీరు నిలబడితే మీ మీద మీకు జనాలకు కూడా నమ్మకం కలుగుతుంది. మేము ఎట్లా నమ్మాలి? ఈ వీడియో చూసిన తర్వాత మేము నమ్మేవాళ్ళు ఎట్లా నమ్మాలి? ఏ పూటక ఆ మాట, ఏ చెట్టు కాడ ఆ మాట, ఏ గుంతకాడ ఆ మాట, ఏ పేటకాడ ఆ మాట, ఎవరి ముందు వాళ్ళ మాట మాట్లాడతారా రాజకీయ నాయకులు? అందులో మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు దీన్ని జనమే డిసైడ్ చేయాలి. తెలంగాణ రాజకీయాలను జనమే డిసైడ్ చేయాలి. ఖచ్చితంగా ఏదో దగ్గర మార్పు రావాలి. ఆ మార్పు ఇక్కడ వస్తే బెటర్ అనేది నా ఆలోచన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.